కడప స్టేడియంకి వెళ్ళే రోడ్లు మాత్రం అసలు మామూలుగా లేవు. చాలా హైజీనిక్గా ఉన్నాయి రోడ్లు, చాలా క్వాలిటీతో చేసి ఉన్నాయి. క్రేజీ రోడ్స్ మాత్రం. లోకల్ సిటీలో కూడా చిన్న గొయ్యి అనేది కూడా అసలు ఎక్కడ కనబడలే. అంత బాగా సిటీని డెవలప్ చేశారు. చూడండి సిటీలో ఎంత పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయో. రోడ్డు సైడ్న షాపులు పెట్టడం, బళ్ళు పార్కింగ్లు చేయటం. ఇక్కడ అంతా చాలా బాగా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ట్రాఫిక్ కూడా చాలా కఠినంగా ఉంటాయి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో భాగమే కడప, కానీ చూడండి ఒక్క షాప్ లేదు రోడ్ సైడ్న, ఒక్క షాప్ లేదు. అదే మన వైజాగ్లో అయితే ఈ ఖాళీ స్థలం దొరికితే ఒక కొబ్బరి బొండాల షాపులు పెట్టేస్తారు, లేదంటే టిఫిన్ షాపులు, టీ షాపులు పెట్టేస్తారు. ఒక్క షాప్ కూడా కనపడలేదు. చూడండి ఎంత బాగుందో. చాలా క్లారిటీగా ఉంది, ట్రాఫిక్ కూడా లేదు. ఇక్కడ బళ్ళు పెట్టారంటే జస్ట్ లోడ్ చేసుకోవడానికి, క్యాంటీన్ బళ్ళు అంతే. మొత్తం స్టేడియం నుంచి మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం, క్రికెట్ స్టేడియం నుంచి. రోడ్ ఎంత బాగుందో. ఒక షాపులు కూడా పెట్టలేదు. అదే మన వైజాగ్లో అయితే మొత్తం పెట్టేస్తారు. వైజాగ్ అయినా అనకాపల్లి ఈ సరౌండర్లోనే రోడ్లు పక్కన షాపులు పెట్టేస్తారు. పిచ్చగా రోడ్లు చూస్తే పిచ్చలు వేసిపోతుంది. మారలేదు. ఒక టీ షాప్ అయినా షాపులో తాగాలి, టిఫిన్ అయినా షాపులోనే. రోడ్ల మీద బడ్డీలు పెట్టి మనకి కౌంటర్లు పెట్టేసి రోడ్ల మీద టీలు అమ్ముతారు, జ్యూస్ అమ్ముతారు, టిఫిన్స్ అమ్ముతారు. చూడండి ఎవరి షాపులు ఎలా ఉన్నాయో. షాపులు తీసుకోవాలి, రెంట్కి తీసుకొని ప్రతి వ్యాపారస్తుడు కూడా షాపుకి రెంట్కి తీసుకొని షాపులో చేసుకోవచ్చు. చూడండి ఫుట్పాత్ ఎంత ఖాళీగా ఉందో, చాలా ఖాళీగా ఉంది. ఒక్క షాప్ కూడా లేదు. అంత అంత విశాలంగా ఉందో. అలా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి లైన్లో ఉన్నారు, భక్తులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పార్కింగ్ చేశారు రోడ్ సైడ్లో బళ్ళు. ఇది సిటీ అంటే అంతే, ఇక్కడ ట్రావెల్ మాట ఇదంతా. అదే ఇక్కడ పార్కింగ్ చేసి ఉంది, కానీ షాపులు మాత్రం చాలా పద్ధతి. ఒక్కడు టీ షాప్ వాడు కూడా 15,000 పెట్టి రెంట్కే తీసుకొని నడుపుతున్నాడు. అది గ్రేట్. థ్యాంక్ యూ. ఉంటా మరి. మీరందరూ గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్.